కోట్లాది మంది భక్తులు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమల కాలినడకన వెళ్తారు. తిరుపతి నుండి ప్రారంభమయ్యే పవిత్ర అలిపిరి మెట్ల మార్గంలో ప్రతి అడుగుకు ఒక చరిత్ర ఉంది. ప్రతి రాయి వెనుక ఒక అద్భుతమైన రహస్యం దాగుంది. అసలు ఈ ప్రదేశానికి అలిపిరి అనే పేరు ఎలా వచ్చింది? చారిత్రక మరియు భాషా పరిశోధకుల ప్రకారం ఈ పదం తమిళ పదాల కలయికన అడిపులి నుండి వచ్చింది. అడి అంటే అడుగు లేదా కింద అని అర్థం కాగా, పులి అంటే చింత చెట్టు అని అర్థం. అంటే కొండ కింద ఉన్న పవిత్రమైన చింత చెట్టు అని అర్థం. వైష్ణవ సాంప్రదాయంలో చింత వృక్షానికి అత్యంత ప్రత్యేక స్థానం ఉంది. ఆదిశేషుడు అంశగా భావించే ఒక దివ్యమైన చింత చెట్టు కింద పూర్వం మనుషులు తపస్సు చేసేవారట. ఆ పవిత్ర చెట్టు జ్ఞాపకార్థమే ఈ ప్రాంతం అలిపిరిగా పిలువబడుతుంది. అయితే మనం ఎక్కే ఈ 3550 మెట్లు కేవలం శారీరక ప్రయాణమే కాదు, కొన్ని శతాబ్దాల దివ్య రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. శ్రీవారి పాదాల మండపం తిరుమల నంబి కథ. మనం అలిపిరి మెట్లు ఎక్కడం ప్రారంభించగానే ఎడమవైపున మనకు కనిపించే మొదటి అద్భుతం శ్రీవారి పాదాల మండపం. సాధారణంగా శ్రీవారి నిజపాదాలు చూడాలంటే తిరుమల ఆనంద నిలయంలో లాటరీ లేదా ప్రత్యేక అనుమతి ఉండాలి. కానీ అలిపిరిలోని ఈ మండపంలో స్వామివారి నిజమైన పాదాలు ముద్రితమై ఉన్నాయి. దీని వెనక అద్భుతమైన పురాణ గాథ ఉంది. శ్రీవారికి అత్యంత సన్నిహితులు రామానుజాచార్యుల గురువైన తిరుమల నంబి గారిని స్వామివారు ఆప్యాయంగా తాత అని పిలుచుకునేవారు. ఆయన ప్రతిరోజు కొండపై నుండి కిందకు వచ్చి అలిపిరిలో ఉన్న వారికి రామాయణం బోధించి మళ్ళీ కొండవైపు వెళ్లి స్వామివారికి ప్రసాదం సమర్పించేవారు. ఒకరోజు రామాయణం చెప్పడంలో ఆయన పూర్తిగా లీనమైపోవడంతో ప్రసాదం పెట్టడం దాటిపోయింది. భక్తుడు తపస్సు మించిన వెంకటేశ్వర స్వామి స్వయంగా ఇక్కడికి వచ్చి తన పాదాలను ఇక్కడ వేయింపజేశారట. తిరుమల నమ్మి వాందనం చెందుకు, ఇక్కడ నా పాదాలు వెలిసాయి, వీటిని దర్శించుకుంటే నన్ను నేరుగా దర్శించుకున్నట్లని స్వామివారు అనుగ్రహించారు. అప్పటి నుండి ప్రాంతం అత్యంత పవిత్ర స్థలంగా పూజలు అందుకుంటుంది. మాలదాసరి విగ్రహం మోకాలిగుండు. అలిపిరి మార్గంలో ముందుకు సాగుతుంటే మనకు దారిపడున్న భక్తి పారవస్యం కనిపిస్తుంది. ముఖ్యంగా మార్గ మధ్యలో కనిపించే మాలదాసరి విగ్రహం వద్ద భక్తులు సాష్టాంగ నమస్కారం చేసి ముందుకు కదులుతారు. ఇక ఈ యాత్రలో అత్యంత కీలకమైన మరియు భక్తులు భయంతో కూడిన ఆసక్తితో చెప్పుకునే ప్రదేశం మోకాలిగుండు. అలిపిరి నుండి కొన్ని కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత నిటారుగా ఉండే పెద్ద కొండ ప్రాంతం వస్తుంది. ఇక్కడ మెట్లు చాలా నిటారుగా ఉంటాయి. ఈ ప్రాంతానికి చేరుకునేసరికి భక్తుల మోకాలు నొప్పులతో వణికిపోతుంటాయి. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. అయితే ఆధ్యాత్మికంగా దీనికి వెనక మరో బలమైన నమ్మకం ఉంది. భక్తులు తమ అహంకారాన్ని, పాపాలను ఇక్కడ మోకాలపై నిలబడి స్వామివారికి సమర్పించుకుంటూ ఈ ప్రదేశాన్ని దాటాలని పెద్దలు చెబుతుంటారు. గాలి గోపురం. ఈ నడక మార్గంలో యాత్రికులకు ఉపశమనం కలిగించే మరో అద్భుతమైన నిర్మాణం గాలి గోపురం. ఎంతటి ఉక్కబోత వాతావరణం ఉన్న ఈ గాలి గోపురం దగ్గర చేరుకోగానే చల్లటి ఎదురుగాలు వీస్తుంటాయి. అందుకే దీనికి ఆ పేరు స్థిరపడింది. ఇక్కడ కొద్దిసేపు సేద తీరితే నడక వల్ల వచ్చిన ఆలస్యం మొత్తం మాయమైపోతుంది. ఈ మెట్ల మార్గంలో కేవలం భక్తులు కాదు, పూర్వం సిద్ధ పురుషులు, యుగులు తపస్సు చేశారని చెబుతారు. అలిపిరి మార్గంలో ఉన్న ఈ గుహలు, అటవీ ప్రాంతాల్లో కోరకర్ సిద్ధుడు వంటి మహాత్ములు తపస్సు ఆచరించినట్లు ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ కొండల నిండా మూలిక మొక్కలు, దివ్య వృక్షాలు ఉండటం వల్ల ఇక్కడ గాలిలో స్వయంగా దివ్యమైన ఔషధ గుణాలు ఉంటాయని విశ్వసిస్తారు. జింకల పార్కు వెనుకున్న ఆగమ రహస్యం. అలిపిరి మార్గంలో మనకు కనిపించే మరో ఆసక్తికరమైన ప్రదేశం మార్గం పక్కన ఉన్న జింకల పార్కు. చాలా మంది ఇది కేవలం చూడటానికి అందంగా ఉంటుందని అనుకుంటారు, కానీ దీని వెనుక ఒక గూఢమైన వైకాసన ఆగమ శాస్త్ర రహస్యం దాగుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో పూజా విధానాలు పూర్తిగా వైకాసన ఆగమ ప్రకారం జరుగుతాయి. ఈ ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమలలో నిత్యం జరిగే యజ్ఞాలు, యాగాలు మరియు విశేష పూజల సమయంలో ఆ ప్రాంతంలో కృష్ణ జింకలు ఉండటం అత్యంత విధి మరియు పవిత్రతతో కూడుకున్నది. కాలక్రమేణా తిరుమల కొండపై జనసంచారం పెరగడంతో అక్కడ ఉండాల్సిన జింకలు అడవుల్లోకి వెళ్ళిపోయాయి. యాగాలకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా అలిపిరి పాదబాటు వద్ద ఈ ప్రత్యేకమైన జింకల పార్కును ఏర్పాటు చేశారు. ప్రకృతితో ముడిపడిన ఈ శాస్త్రీయ రహస్యం చాలా తక్కువ మంది మాత్రమే తెలుసు. గోవింద నామస్మరణంతో ముగింపు. అలిపిరి వద్ద మొదటి మెట్టు నుండి ప్రారంభమయ్యే ఈ ప్రయాణం 3550 మెట్లు దాటిన తర్వాత తిరుమల కొండపై చేరేసరికి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది. నడక రూపంలో మనం వేసే ప్రతి అడుగు మనలోని అహంకారాన్ని కరించి స్వామివారి దివ్య సన్నిధి చేరుస్తుంది. ఒంటి నొప్పులు, అలసట ఎన్ని ఉన్నా ఎదురుగా వచ్చే ప్రతి భక్తుడు గోవింద గోవింద అంటూ పలికి నామస్మరణ భక్తుల యొక్క కాలి నొప్పులను చిటికలో మాయం చేస్తుంది. ఈ అలిపిరి మెట్ట మార్గంలో మీరు ఎప్పుడైనా నడిచారా? మీ అనుభవాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఈ అద్భుతమైన చరిత్ర అందరికీ తెలియాలంటే వీడియోను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మన గణేష్ జీ గోల్డ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశయ్య.